అయితే ఇప్పుడు ఈ హైడ్రా కథ జీవో 99 కింద రేవంత్ రెడ్డి హైడ్రా తెచ్చిండు. ఏమంటాడు రేవంత్ రెడ్డి? మొన్న కూడా మీరు చూసింది, అసెంబ్లీలో మాట్లాడుతుండు, నా కుటుంబ సభ్యులు తప్పు చేసిన, రెవెన్యూ మంత్రి తప్పు చేసిన ఎవరిని వదలా అంటాడు. మరి ఎందుకు ఇది హైడ్రా కళ్ళు మూసుకుంటుందా? ఇది గవర్నమెంట్ భూమి అయితే హైడ్రా ఎందుకు కళ్ళు మూసుకుంటుంది? నచ్చితే నజరానా, లేదంటే జరిమానా. పేదవాడికో న్యాయం, పెద్దోడికో న్యాయం. పేదల ఇల్లు కూర్చోడానికి ఉరికురికిపోతుంది హైడ్రా. శనివారం ఆదివారం పోయి కూలగొడుతుంది, ఆదివారం చూసుకొని కోర్టు లేనప్పుడు పోయి కూలగొడుతుంది. మరి ఇక్కడ 374 ఎకరాలు 7,000 కోట్ల రూపాయల భూమి, ఈ భూమి కాపాడడానికి హైడ్రాకు ఎందుకు మనసు వస్తలేదు? ఎందుకు హైడ్రా కళ్ళు మూసుకుంటున్నది? హైడ్రాకు స్వయంగా పేద రైతులపై దరఖాస్తు ఇస్తే కూడా హైడ్రా పట్టించుకోదా? రోజు పత్రికల్లో పుంఖాలుగా వస్తుంటే కూడా హైడ్రాకు వినబడతలేదా? హైడ్రాకు కళ్ళు కనబడతలేవా? దరఖాస్తు ఇస్తే కళ్ళు కనబడవు, రోజు పుంఖాలుగా సోషల్ మీడియాలో పత్రికల్లో వార్తలు వస్తే హైడ్రాకు వినబడదు. అంటే పేదోడుకో న్యాయం, పెద్దోడుకో న్యాయమా? హైడ్రా ఎందుకు స్పందించదు? రేవంత్ రెడ్డి డైలాగులు అసెంబ్లీలో కొట్టినావు కదా, ఎవరిని వదలా, నా తమ్ముడిని వదలా, పొంగులేటిని వదలా. మరి ఇల్లు ఎందుకు వదిలిపెడుతున్నావు? ఈ 7,000 కోట్ల వెనుక మీరు ఉన్నారు కనుకనే వదిలిపెడుతున్నారు. వై ఆర్ యూ నాట్ యాక్టింగ్ ఆన్ దిస్? ఎట్లా ఈ నిమిషానికి అక్కడ బౌన్సర్లు ఉన్నారు? ఇప్పుడు ఆ మహిళా రైతులు చెప్పిండ్రు, నా బాయి కాడికి, నా పొలం కాడికి నన్ను పోనిస్తలేరు, పోతే నా భర్తను బౌన్సర్లు పిసికి ఒత్తి పడేసిండ్రు. నా భర్త ఒక నెల రోజుల దాకా మంచం మీదకి వెళ్ళి లేవలేదు అని చెప్పి ఏడ్చుకుంటూ ఆ చెల్లె చెప్తా ఉంది. ఎట్లా పోనీయరు వాళ్ళను? తాతలు ముత్తాతలు తండ్రుల నుంచి వాళ్ళ భూముల కాడికి పోయే భూముల దగ్గరికి వాళ్ళని పోనీయని పరిస్థితి జరుగుతాయి. అసలు ఈ రాష్ట్రంలో హైదరాబాద్లోనే గూండాలు పోలీసులు మిలాఖపత్ అయిపోతే ఇంకా పేదవాడికి న్యాయం ఎక్కడిది? ఇవాళ ఎంత దుర్మార్గం అంటే, ఇవాళ హైడ్రా కమిషన్కి వాళ్ళు దరఖాస్తు ఇచ్చి దండం పెట్టి వస్తే కూడా స్పందిస్తలేరు. ఆర్డీఓ పట్టించుకోడు. వాస్తవానికి ఆర్డీఓ క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి. ఆర్డీఓ ఈజ్ ద కస్టోడియన్ ఆఫ్ దిస్ ల్యాండ్. ఈ భూమిని కబ్జా చేస్తే ఆర్డీఓ గారు ఏం చేయాలి? ఆ కబ్జాను తొలగించి తన ఆధీనంలోకి తీసుకోవాలి. వాళ్ళు ఎవరైనా అడ్డం వస్తే క్రిమినల్ యాక్షన్ తీసుకునే అధికారం కూడా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఆర్డీఓ గారికి ఇచ్చింది. ఎందుకు ఆర్డీఓ మౌనంగా ఉన్నాడు? ఎందుకు హైడ్రా మౌనంగా ఉన్నది? ఈ మౌనం వెనుక ఉన్న మర్మం ఏందో ఇప్పుడు బయట పెడతా. ఇందులో ఇంకో విషయం కూడా చెప్పాలి. ఈ భూముల్లో, ఈ 374 ఎకరాల్లో ఎందుకు చెప్తున్నదంటే, రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద డైలాగులు దాస్తుంటాడు. మేము చెరువులు కాపాడినాం, ఇక మా అంత మంచిగా చెరువులు ఎవడు కాపాడనే లేదు, నేను ఉద్ధరిస్తున్నా, పీక్ పడగొడుతున్నా అంటాడు రేవంత్ రెడ్డి. ఆ సంగతి కూడా చెప్పాలి. ఇప్పుడు ఈ 374 ఎకరాల్లో లచ్చమ్మకుంటున్నది ఒకటి. ఈ భూమి మధ్యలో లచ్చమ్మకుంటున్నది. ఈ లచ్చమ్మకుంట FTL 17 ఎకరాలు, 6 ఎకరాలు బఫర్ జోన్, అంటే మొత్తం 23 ఎకరాల చెరువు ఉన్నది. ఆ 23 ఎకరాల చెరువు కింద 150 ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఇప్పుడు ఈ కంపెనీలు ఏం చేస్తున్నాయి? అసలు ఈ కంపెనీలకు హక్కే లేదు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం దెర్ ఈజ్ నో రైట్ ఫర్ ఎనీ సేల్ డీడ్ ఆర్ ఎనీ అగ్రిమెంట్, ఎనీ ల్యాండ్ పర్చేస్ సేల్ డీడ్. ఆ కంపెనీలు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు ఆ లచ్చమ్మకుంట చెరువుకు ఉండేటువంటి ఫీడర్ ఛానల్స్ అన్ని ధ్వంసం చేసారు. మొత్తం ఆ చెరువులోకి నీళ్ళు వచ్చే ఫీడర్ ఛానల్ను ఎక్కడికక్కడ మూసివేసిండ్రు. అయినా ఇప్పుడు ఈ నిమిషానికి పోతే కూడా లచ్చమ్మకుంట చెరువులో నీళ్లు ఉన్నాయి. వర్షపు నీరంతా అనకే పోతుంది. ఇప్పుడు ఇయాల పోయి చూస్తే కూడా లచ్చమ్మకుంట చెరువులో నీళ్లు ఉన్నాయి. వాడు మొత్తం ఫీడర్ ఛానళ్ళు బంద్ పెట్టి లచ్చమ్మకుంట చెరువులకు నీళ్లు పోకుండా చేసి ఇవాళ కబ్జా చేస్తే, మరి చెరువులు కాపాడతారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎందుకో కళ్ళు మూసుకున్నాడు. ఏం రంగనాథ్, నీకు చెవులు వినబట్టలేవా? ఇప్పుడు నేను అడుగుతున్నా, రేపు పొద్దుగాలవా? నువ్వు పోతావా, నేను పోవాలన్నా? నువ్వు పోకపోతే నేను పోతా రేపు పొద్దుగాల, మా ఎమ్మెల్యేలను తీసుకొని, మా పార్టీ పోతుంది. ఆ రేకులు ఆ కాంపౌండ్ వాళ్ళు పడగొట్టు, చెరువును పునరుద్ధరించు, చెరువు ఫీడర్ ఛానళ్ళు సరిచేయి, వాళ్ళందరినీ అరెస్ట్ చేయి. పేదోళ్ళని మాత్రం అరెస్ట్ చేస్తావు, వీళ్ళ తెరువు ఎందుకో ధైర్యం వస్తలేదు మిస్టర్ రంగనాథ్. అయితే ఇక్కడ ఇంకా విషయం ఏంటంటే, లచ్చమ్మకుంట నిండితే ఎక్కడికి పోతాయి? లచ్చమ్మకుంట నిండిన తర్వాత వరద నీళ్లు నాన్ చెరువుకు పోతాయి, మర్రివాణి కుంటకు పోతాయి, అక్కడి నుంచి రెడ్డి కుంటకు పోతాయి, అక్కడి నుంచి సున్నం చెరువు నాలాల పడతాయి, ఆ తర్వాత ఇంజావూరు మాసం చెరువు వరకు ఈ నీళ్లు పోవాలి. ఇప్పుడు మొత్తం బంద్ పెట్టిండ్రు. ఇప్పుడు లచ్చమ్మకుంటకు నీళ్ళు రాణిస్తలేరు,
లచ్చమ్మకుంటకేలి నాన్ చెరువు మరివానికుంట రెడ్డికుంట ఇంజావూరు మాసం చెరువు వరకు నీళ్లు పోకుండా ఎక్కడికక్కడ ఫీడర్ ఛానళ్ళను ధ్వంసం చేసి పడేసిండ్రు. మరి ఇన్ని చెరువులు హైదరాబాద్లో హైడ్రా వచ్చినాక ఈ చెరువులు ధ్వంసమవుతుంటే ఫీడర్ ఛానళ్ళు మూతపడుతుంటే హైడ్రా నిద్రపోతుందా? వినబట్టలేదా? ఎందుకు హైడ్రా స్పందించదు? గరీబోళ్ళ ఇల్లు కూలగొట్టడానికి, పెద్ద పెద్ద వాళ్ళకి కబ్జాలు చేయడానికి మాత్రమే హైడ్రా పనిచేస్తుందా? ఇలా ఇంకో విషయం ఉంది. ఇటు చెరువుల కబ్జా, ఇంకో దిక్కు గుట్టల కబ్జా. ఈ 373 ఎకరాల్లో లింగమయ్య గుట్ట, గుగ్గిళ్ళ గుట్ట, కుమరోని బోడు గుట్ట, ఇట్లా చిన్న చిన్న గుట్టలున్నాయి ముండాలు. ఈ 373 ఎకరాల్లో ఒక 80 నుంచి 100 ఎకరాల గుట్టలున్నాయి. ఖతం కాంగ్రెస్ వచ్చింది, గుట్టలు మాయం, దంచిపడేసారు గుట్టల్ని, కోట్లు కోట్లు సంపాదించారు. ఈ 80 నుంచి 100 ఎకరాలల్లా ఒక్క లింగమయ్య గుట్ట బతికింది. దాని మీద దేవుడు ఉన్నాడు కనుక. ఏం దేవుడు ఉంటాడమ్మా? లింగమయ్య దేవుడు, శివుడు. ఆ శివలింగం ఉన్నది లింగమయ్య గుట్ట మీద. ఆ శివుడు కాపాడుకున్నాడు ఆ గుట్టను, లేకపోతే అది కూడా మింగుదురిల్లు. ఆ లింగమయ్య గుట్ట మీద 12 ఎకరాల గుట్ట మీద శివుడు ఉన్నాడు కనుక ఆ శివుడు ఆ గుట్టను కాపాడుకున్నాడు. 12 ఎకరాలు తప్ప మిగతా 80 ఎకరాలు మింగేసిండ్రు. 80 ఎకరాలు మొత్తం గుట్టల్ని మైనింగ్ చేసిండ్రు, గుట్టలను కరగదీసిండ్రు. ఆ రాళ్ళు అమ్ముకున్నారు, మట్టి అమ్ముకున్నారు, కోట్లు సంపాదించింది కొడుకులు. మరి ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఈ హైడ్రా ఏం చేస్తుంది? ఆర్డీఓ ఏం చేస్తుండు? కలెక్టర్ ఏం చేస్తుండు? 80 ఎకరాల గుట్టలు హైదరాబాద్ నడిబొడ్డున మాయమైపోతుంటే నిద్రపోతుందా నీ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి? మాట్లాడితే పెద్ద పెద్ద ఇక ప్రతిపక్షం అడగంగానే ఏ సిబిఐ కేసు, సిఐడి కేసు, ఎందో ఎంక్వైరీ మా మీద వేస్తావు, కానీ వీటి మీద ఎందుకు చేయవు? ఇందులో ఎంత వాటా ఉన్నది నీకు? వాటా లేకపోతే ఎందుకు ఇవి అడ్డుకుంటలేవు? నువ్వు గుట్టలు మాయమైనా అడ్డుకోవు, చెరువులు మాయమైనా అడ్డుకోవు.